AA33 న్యూస్ ఛానల్కి స్వాగతం. మరెన్నో అప్డేట్స్ కోసం మా AA33 న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత ప్రాజెక్టులకు బొక్కలు పెట్టి పేరు మార్చుకోవడం సిగ్గుచేటని, జీవోలు సరే మరి నిధులు ఎందుకు కేటాయించలేదని, వనపర్తిలో 2 ఏళ్ల అభివృద్ధి పనులపై శ్వేతపత్రంకు మేం సిద్ధమని, 10 ఏళ్ల మీ పాలనలో జరిగిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రంతో చర్చకు రావాలని బహిరంగ సవాలు విసిరిన ఎమ్మెల్యే మేఘారెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో పెద్ద అవినీతి తిమింగలాలు ఉన్నాయని స్వయాన కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేర్లు బయటపెట్టినా ఇప్పటి వరకు తేలుకుట్టిన దొంగల్లాగా ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదని, అలాంటి అవినీతి తిమింగలాలు నేడు ప్రజల మధ్యన నీతులు వల్లించడం సిగ్గుచేటని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉక్కు మహిళ, భారతదేశపు తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఆమె జయంతి సందర్భంగా మనమందరం ఇందిరాగాంధీ ఆశయ సాధనాల కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు నేడు కొందరు నాయకులు అక్కడక్కడ బొక్కలు పెట్టి తామే సాగునీరు అందించామని గొప్పలు చెప్పుకుంటూ వారి పేర్లను మార్చుకోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. అప్పటికి మేము 1600 కోట్లకు సంబంధించి అన్ని జీవో నెంబర్లతో సహా అన్ని పేపర్లు ఇచ్చినాం. దాంట్లో అప్పుడు కొంతమంది అసలైన ప్రెస్ మీట్ పెట్టాడు, కొంతమంది పెడతారు తెలిసి తెలియనోళ్ళు, నిన్న మొన్నటి వరకు బండా బూతులు దిగినోళ్ళు, వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి శ్వేతపత్రం ఇవ్వమన్నారు. ఓకే, నేను రెడీగా ఉన్నా, నేనే ఛాలెంజ్ చేస్తున్నా, మీరే సాక్ష్యం. ఇప్పటికి 4 సార్లు 5 సార్లు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ 10 సంవత్సరాలు మీరు చేసిన డెవలప్మెంట్ మీద శ్వేతపత్రం తీసుకొని రండి. 2 సంవత్సరాల్లో ఉన్నప్పటికీ నేను చేసిన శ్వేతపత్రం తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నా. జీవో నెంబర్లతో సహా ఏమున్నా ఇవన్నీ నేను చెప్తే మేము తెచ్చిన జీవాలు అంటారు, మీరు తెచ్చిండ్రు. ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్ ఒకటి రాజభవనం సుందరీకరణ కోసం జీవో తెచ్చిండ్రు. జీవో తెచ్చిన నాటికి ఎలక్షన్ అయిన నాటికి 8 నెలలు టైం ఉండే. మరి గార్దనం కాసిండ్రా? ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నావా? మీరు చేయాలి కదా. మున్సిపాలిటీకి సంబంధించి ఒక జీవో తెచ్చినాం, మేము తెచ్చిన జీవో నీకు పని చేస్తాడు, మళ్ళీ పని చేయొచ్చు కదా. 1.5 2 ఏళ్ళు లేదు జీవో తెచ్చి గాఢంగా కాసిరా. ఇంత జీవో తీసుకొస్తే అయిపోతే దానికి ప్రభుత్వం అనుమతి కావాలి, క్యాబినెట్ అనుమతి కావాలి, డబ్బులు ఫైనాన్స్ నుంచి సంబంధిత అధికారుల నుంచి క్లియరెన్స్ రావాలి, అవన్నీ చేయాలి కదా. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ చెప్పినావు కానీ ఆ 2500 మహిళలకు చెప్పినావు కదా, బాగున్నావు ఎప్పుడు ఇస్తామని ఆ బద్మాషి గారు బాకీ కార్డు పట్టుకొని తిరుగుతున్నారు. మళ్ళా వాళ్ళకి చెప్తున్నా ఇక్కడ నుంచి కరెక్టే, మేము ఇవ్వలే, చెప్పి ఇచ్చినాం, చెప్పని ఇచ్చినాం, మా గ్యారంటీల సన్నబియ్యం లేకుండే ఇచ్చినాం, చీరలు లేకుండే ఇచ్చినాం, ఇంకా మా రైతులకు చాలా చేస్తున్నాం, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. అది కూడా ఇవ్వాలి, 100% మా మహిళలకు ఇవ్వాలి, 100% ఇస్తాం. ఎందుకు లేట్ అవుతుందంటే 2014 రోజు కేసీఆర్ మన ప్రభుత్వం అప్పచెప్పినప్పుడు 27,000 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ తో వాళ్ళకి అప్పచెప్తే, మళ్ళా రేవంత్ రెడ్డి గారికి 2023 డిసెంబర్ 9 మనకు అప్పచెప్పినప్పుడు 8,14,000 కోట్ల 14,000 కోట్ల అప్పుతో మనకు అప్పచెప్పినాం. దానికి వడ్డీలు కట్టాలి, మనం ఇచ్చిన మాటలు చేయాలి, వనపర్తి అభివృద్ధి చేయాలి, తెలంగాణ అభివృద్ధి చేయాలి, ఇవన్నీ పనులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం లేట్ అయింది. వాళ్ళ మాటలు అస్సలు వెళ్ళదు. మనకు మన ఇంటి పక్కన పగోడు ఉంటే ఆ పక్కన ఇంకెవరైనా పంచాంగం చెప్పడం ఉంటే పగోడు దగ్గరికి పంచాంగాన్ని పోతే వాడు ఏం చెప్తాడు, రేపు 10 దగ్గర మీరు చచ్చిపోతాం అని చెప్తాడు. అట్లాంటి మాటలు నమ్మొద్దు, ఆ పగోళ్ళ మాటలు నమ్మొద్దు. వాళ్ళు వనపర్తిని ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళ జోలికే పోవద్దు. మీరు గెలిపించిన బిడ్డ, ఇక్కడ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, మీరు గెలిపించిన బిడ్డ, అక్కడ మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి మనకి ఎట్లాంటి పరిస్థితుల్లో మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అందులో వనపర్తిని ముందు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. రాబోయే రోజులలో ఇక్కడికి వచ్చిన అందరూ అమ్మలు అక్కలు వీళ్ళందరికీ ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేసుకుంటూ, వీళ్ళందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ 100 మందికి చెప్పే బాధ్యత తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని అందులో ఎక్కడ తప్పుంటే తప్పని చెప్పండి, చేసుంటే చేసుడు అని చెప్పండి. మీరందరూ పక్కలన్నీ మీటింగ్లు పెట్టుకొని ఈ రోజు నుంచి ఇంకా 15 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉంటాడు, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉంటాడు. కాబట్టి ఒకవేళ మీరు ఓట్లకు వచ్చిన మీ బద్మాష్ గారు, మీ బావ పంచాయత్
మీ మరదల పంచాయతీ, మీ నాయన పంచాయతీ, మీ తమ్ముని పంచాయతీ, మీరు అందరూ తెలుపుకొని మీరు అటు ఓడి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాకు పనిచేసే కాంగ్రెస్ పార్టీని మేము ఆశీర్వదిస్తామని మీరందరూ మాకు మాట ఇచ్చి మాకు దీవించాలని కోరుకుంటూ రాబోయే రోజులలో మనకు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, వార్డు మెంబర్ ఎలక్షన్లు వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి. ఏ ఎలక్షన్ జరిగినా మనం గాడి గడ్డేసి ఆవుకు పాలడమే కదా. మనం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కాబట్టి బై మిస్టేక్ మా ఇంటి పక్కన మా బామర్దనో మా పాత పరిచయం ఉందనో వాళ్ళకు ఒక్క ఓటు వేసినా మన ఊర్లో మోర్లు వేసినట్లే కాబట్టి మన వనపర్తిలో మోర్లు వేసినట్లే కాబట్టి పాలించే కాంగ్రెస్ పార్టీ, పాలించే రేవంత్ రెడ్డి గారి సర్కారు, ప్రజా సర్కారు, ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీకి మీరు ఆశీర్వదించి ఆ సర్పంచ్ను, ఎంపీటీసీని, జెడ్పీటీసీని, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ నాకు అప్పచెప్తే ఆయన మా కౌన్సిలర్ గెలుస్తాడు కాబట్టి అన్న ఇక్కడ 4 ఇండ్లు ఎక్కువ కావాలి, 4 రేషన్ కార్డులు ఎక్కువ కావాలి, ఇక్కడ ఇంకా చాలా కావాల్సి ఉంటాయి కాబట్టి అని నాతో కొట్లాడి తీసుకుంటాడు. వృద్ధ తల్లిదండ్రులను తమ పిల్లలు సరైన ఆలనాపాలన చేయకుంటే ఫిర్యాదు చేయాలని, చట్ట ప్రకారం వయోవృద్ధులకు సత్వర న్యాయం చేయడం జరుగుతుందని, వయోవృద్ధుల గుర్తింపు కార్డుకు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, వనపర్తి జిల్లాలో త్వరలోనే ఓల్డేజ్ హోమ్ ఏర్పాటు చేయనున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శి సురభి తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా వృద్ధ తల్లిదండ్రులను తమ పిల్లలు సరైన ఆలనాపాలన నిర్వహించని పక్షంలో వెంటనే ఆర్డీఓకు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 14567కు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో వారోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 12వ తేదీ నుండి వారం రోజుల పాటు వనపర్తి జిల్లాలో వయోవృద్ధుల కొరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా వయోవృద్ధులకు వారి హక్కులపై అవగాహన కార్యక్రమాలు, ఆటల పోటీలు, చెస్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో దాదాపు 23,000 మందికి ప్రభుత్వం ద్వారా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగిందని, ఈ నెలలోనే 95 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అప్పీల్ చేసే అవకాశం ప్రతి జిల్లాలో ఈ చట్టం మనకి ఇస్తుంది. మన జిల్లాలో 2-3 సంవత్సరాల క్రితం కేవలం 5-6 కేసెస్ ఉంటే ఈరోజు 63 కేసులు అని మన ఆర్డీఓ గారు కరెక్ట్గా చేసి చాలా మందికి 5,000 మినిమం 5,000 రూపాయలు 10,000 రూపాయలు కూడా నెలకి వాళ్ళకి ఆదాయం వచ్చేలా చేసి, దురదృష్టం శాతం ఏంటంటే ఆర్డీఓ గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది పిల్లలు, చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నారు. వారు అయినా కూడా వారి జీతంలో నుంచి 5,000 2,000 రూపాయలు ఇవ్వడానికి కూడా బాధపడుతూ అప్పీల్ వేస్తారు. వాళ్ళే వచ్చి కలెక్టర్ దగ్గర అప్పీల్ వేస్తారు, ఆర్డీఓ గారు తప్పు నిర్ణయం ఇచ్చారు, మేము 5,000 ఇవ్వము, మేము ఓన్లీ 1,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి. నా దగ్గరికి వస్తే నేను ఆర్డీఓ గారు 5,000 ఇస్తే నేను 10,000 అని చెప్తున్నాను. వాళ్ళు మళ్ళీ ఏదో ఒక జిల్లా కోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ అప్పీల్ చేసుకుంటారు. సో ఇది మనం వేరే దేశాలతో పోల్చుకుంటే ఇందాక ఏసీఎల్ గారు చెప్పినట్టు వాళ్ళని చెప్పి కూడా మన రాజ్యాంగంలోనే అది రాసిపడింది. దాని భాగంగానే ప్రభుత్వం చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. మనకి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని వచ్చింది. ఆ యాక్ట్లో చాలా అంశాలు చాలామంది చెప్పారు. ఎవరైనా పిల్లలు వాళ్ళని చూసుకోకపోతే ఆర్డీఓ కోర్టుకు వెళ్ళవచ్చు. అక్కడ వాళ్ళకి మేము భూమి ఇచ్చినాము, మమ్మల్ని చూసుకుంటారని చెప్పి మేము భూమి ఇచ్చినాము, కానీ మమ్మల్ని ఇప్పుడు చూసుకోవట్లేదు అంటే నెలకి కొద్ది ఆదాయం కాదు, అది కాకుండా మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసే అధికారాన్ని ఈ చట్టం ఇస్తుంది. ఈ ప్లేసెస్లలో ఈ పరంపర లేదు, ఈ సంస్కృతి లేదు. ఒకసారి పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళని ఎక్కడో అక్కడ అడ్మిట్ చేసేసి పిల్లలు చూసుకుంటారు. పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర కలిసి భోజనం చేయాలన్నా కూడా అపాయింట్మెంట్ తీసుకునే పరిస్థితి ఉంటుంది కొన్ని దేశాలలో. కానీ మన సంస్కృతి అనేది అలా లేదు. మనల్ని చాలా ప్రేమంగా గాఢంగా పెంచుతారు. దాని తర్వాత మనం కూడా అదే రిటర్న్ ఇవ్వాలని మనందరం కూడా కోరుకుంటూ ఉంటాం. మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలని, మహిళా అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కలెక్టర్లు, మహిళా సమైక్య ప్రతినిధులతో 1,000,000 మంది మహిళలకు 1,000,000 ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మహిళా సమాఖ్య సంఘాలతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం పలు కార్యక్రమాలు చేపడుతుంది. స్వయం సహాయక సంఘాలకు విరివిరిగా రుణాలను అందిస్తుంది. క్రమశిక్షణకు నమ్మకానికి ప్రతీకలుగా నిలిచిన మహిళా సంఘాలకు ఒక పక్క రుణాలను అందిస్తూ వారి ఆర్థిక స్వావలంబన కోసం పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు, సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటు చేయిస్తుందని వివరించారు. మనం వెళ్ళిపోదాం ఆ బాబుకి ఇచ్చేదామని 500 పిల్లలకి ఇచ్చి వెళ్ళిపోయాం. అంటే మనం ఎందుకు చెప్తున్నాడు, గొప్ప కోసం కాదు, మనం అట్లా ఉన్న పిల్లలకు మనం ఆ ఆలోచన తీసుకురావాలి, ఆ ప్రయత్నం చేయాలి. ఆ పిల్లవాడు ఏదో అనుకుంటాడంటే తర్వాత ఏమవుతుంది, ఆ పిల్లల భవిష్యత్తు పడదు కదా. సో అందుకని మహిళా సంఘాలు అంటే రూపాయనే కాదు, పొదుపు చేయడమే కాదు, ప్రతి అంశం పట్ల మీరు చర్చించుకోవాలి, పేపర్ తెప్పించుకోవాలి. టీవీలలో సినిమాలు, సీరియల్సే కాదు, అది సినిమా. వాళ్ళని వ్యాపారం కోసం సినిమా చేస్తారు. మనం మిగతా వీరికి తెలుసుకోకుండా కూడా దాన్ని మొదలుపడతాం. దానివల్ల పిల్లల చదువు పడదు కదా. సరే, రోజుకు ఎప్పుడో అరగంటనో గంట సేపు అంటే వేరు, మిగతా టైం నేర్చుకుని ఉండాలి.